సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మలి గారు రాము రాథోడ్ తన రియల్ హౌస్ చూడాలని ఎంతసేపు 2 గంటలు గట్టిగా కుడితే 2 hours later. ఇదే అండి రైట్ సైడ్ ఇదేనా హౌస్? హాయ్ గాయ్స్, మొత్తానికి రాము రాథోడ్ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. రాము రాథోడ్ వాళ్ళ అమ్మగారు, హాయ్. ఆయన రాము రాథోడ్ వాళ్ళ నాన్నగారు. నమస్తే అంకిల్. మీ అబ్బాయి మీకంటే బాగా ఇష్టం మరి, బట్ పాట ద్వారా అక్కడ దాకా వెళ్ళారు కదా. వలీ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ప్రొడ్యూసర్ వలీ గారు. రండి. పెద్ద కొడుకు నాకు ఇప్పుడు ఆయన అట్లా నాది నేనే అని చూసుకుంటలేడు. ఆయన నాకు తమ్ముడు అని కలిచిండు, మేమిద్దరం కలిసిపోయాము అని ఆయన మంచుతోనా నా కొడుకుని దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏది లోటుపాటు జరిగానియాడు నా కొడుకుకు. నా కొడుకు ఆయన పెద్ద, నేను నాకు నా పెద్ద కొడుకు నా గుండెలా. నాకు 4 కొడుకులు అనుకో, ఇప్పుడు 2 బిడ్డలు, 6 మంది నాకు. నా కొడుకుకి ఏం జరిగనియాడు. ఏ రాత్రి రావాలంటే ఆ రాత్రి వస్తాడు నా కొడుకుతోనికి. సీకుల మీద నిలబడ్డాడు కదా, నిలబడ్డా గెలిచాడు కదా, బాగా ఆడాడు కదా మమ్మీ అని అంటున్నాడు కదా. అంకుల్, ఏంటి మీ అబ్బాయి లోపల నచ్చాడా మీకు? బాధ ఎక్కువ చూస్తుంటే బాధ ఎక్కువ. కాదు, మీ అబ్బాయి పాట మీద డాన్స్ చేద్దాం ఇప్పుడు. చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రాథోడ్ గురించి ఏం చెప్తారు యాజ్ ఎ సిస్టర్? మా ఫ్యామిలీలో తను పుట్టడం మా అదృష్టం అనుకుంటున్నాము. అసలు చాలా గర్వంగా ఉంది. ఇంకా తను అక్కడ వెళ్ళి అట్లా టాస్క్ చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. మనందరం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయి. మలి గారు చెప్పండి. ఎక్కడ చూసినా మీ పాటే వస్తుంది. రాను రాను బొంబాయికి రాను ఇదే పాట, ట్రావెల్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది. సరే, ఇదంతా కాదు, ఈ పాట వల్ల మీకు సక్సెస్ వచ్చింది, రాముకి సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళాడు ఈ పాట ద్వారా. కాదు, నాకు తన రియల్ హౌస్ చూడాలంది, రాము వాళ్ళ హౌస్. నిజంగా చూస్తారా? ఏముంది, ఇప్పుడు వెళ్దామా? ఇప్పుడు తీసుకెళ్తారా? ఎంతసేపు 2 గంటలు గట్టిగా కుడితే అంతేనా? అంతే. మరి నాతో పాటు చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, సుమన్ టీవీ ఆడియన్స్. అందరికి చూపించేద్దాం, అందరికి చూపించేద్దాం. సో మొత్తానికి ఇప్పుడు రాము రాథోడ్ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఎస్ గైస్, రాను రాను బొంబాయికి రాను సాంగ్ మీ అందరికి బాగా నచ్చింది. సో ఆ పాట ద్వారా ఈ రోజున బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు రాము రాథోడ్. సో ఇప్పుడు నన్ను ప్రొడ్యూసర్ వలీ గారు ఆయన ఇంటికి తీసుకెళ్తున్నారు. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. 2 hours later. ఇదే అండి రైట్ సైడ్ ఇదేనా హౌస్? ఓకే. హాయ్ గాయ్స్, మొత్తానికి రాము రాథోడ్ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. సో ఒక్క పాటతో సక్సెస్ వచ్చింది అని అందరూ అంటున్నారు. సో ఆ పాటకు ముందు చాలా చేశాడు, బట్ ఈ రోజు ఆ పాట ద్వారానే బిగ్ బాస్ హౌస్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. అసలు తన లైఫ్ జర్నీ ఏంటి, తన పేరెంట్స్ ఏంటి, అసలు హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అవుతున్నారా? ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాము. సో ఏం చేస్తున్నారో చూద్దాము. సో ఇదే అనమాట రాము రాథోడ్ హౌస్. ఎస్ వలి గారు రండి. రాము రాథోడ్ వాళ్ళ అమ్మగారు, హాయ్. నమస్తే అమ్మా, బాగున్నారా? ఓకే. ఆయన రాము రాథోడ్ వాళ్ళ నాన్నగారు. నమస్తే అంకిల్, బాగున్నారా? ఓకే. నమస్తే రాము రాథోడ్ వాళ్ళ అన్నగారు. హాయ్ హాయ్. మీ పేరు? కిరణ్. హాయ్ హాయ్. రాము రాథోడ్ వాళ్ళ వదిన. నమస్తే అమ్మా. ఓకే. మీ వాళ్ళ పిల్లలా? ఓకే, సూపర్. అందరూ మిస్ అవుతున్నారా రాము రాథోడ్ని? చాలా మిస్ అవుతున్నారు.
మీరు చాలా అవుతున్నారా? ఓకే. సో ఇప్పుడు రాము రాథోడ్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు, అంటే మొత్తం 5 మెంబర్స్ కదా, అందరూ లేరు, బట్ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బ్రదర్ కిరణ్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. సో మాట్లాడదాం. సిస్టర్ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడదాం. సో కిరణ్ గారు హాయ్. ఎట్లా అనిపిస్తుంది మీ తమ్ముడు అక్కడ బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నప్పుడు? బాగానే ఉంది మేడం. ఛాయిస్ వచ్చినందుకు చాలా బిగ్ బాస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అతను వైరల్గా కావడం, అందుకే అతనికి ఆపర్చునిటీ రావడం చాలా 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 బాగా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ. వెళ్ళినా కూడా మంచిగా ఆడి అందరు సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి, మంచిగా ఆడి ఆయన కప్ తీసుకొని రావాలని అనుకుంటున్నాను. ఓకే. మీరు పెద్ద అన్నయ్య? సెకండ్. మీరు సెకండ్. ఓకే. సో మరి మీ తమ్ముడు అంటే ఇంత ఫ్యామిలీ కోసం మీ అందరికీ ఒకలా ఉన్నారు, మీరు కూడా మీ తమ్ముడితో కలిసి ఉన్నారు కొన్ని రోజులు హైదరాబాద్ లో, అంటే ఇంటి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంటే ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు, బట్ అందరూ యూనిటీగా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇది నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ మా ఫ్యామిలీ. ఫస్ట్ మా అమ్మ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ వల్ల మేము కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి. రాము మేము అందరం కలిసి ఉంటాము. హైదరాబాద్లో ఈ ఇల్లు కోసం అని వచ్చాము, మళ్ళీ ఈ ఇల్లు అయిపోయిందని మళ్ళీ వీళ్ళని కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మేము కూడా ఇల్లు అయిపోయిందని తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా మా సైడ్. సో హాయ్ 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 చెప్పరా. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. బాబాయ్ 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 చూస్తున్నావా? బాబాయ్ ఏడి? కాకా అనాలి. కాకా ఏడి? కాకా ఏడిరా? ఓకే సరే. మొత్తానికి అంటే రాను రాను అనే పాట ద్వారా అక్కడ దాకా వెళ్ళాడు, ఇంత మంచి అన్కండిషనల్లో వచ్చింది. ఏం చెప్తారు మీ తమ్ముడికి? ఏమైనా విషయాలు చెప్తారా? ఇంకా ఎలా ఉండాలి, ఏం చేయాలి హౌస్లో? మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకొని అందరూ తమ్ముడికి సపోర్ట్ చేసేలా మీరు మంచిగా ఆడి మంచిగా రావాలని నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే సూపర్. అండ్ జ్యోతి గారు నమస్తే. జ్యోతి గారు ఓకే. సో ఏంటంటే మన అందరికీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో బ్లడ్ ఫీలింగ్ అంటే నా సొంత తమ్ముడు లేదా నా సొంత అక్క అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ ఉంటుంది. సో మీ జర్నీ చూస్తే ఫ్యామిలీ తల్లిదండ్రులు కష్టాలు పడి పెంచారు, మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ. కానీ ఈరోజు మీ తమ్ముడు అందరినీ తలెత్తుకునేలాగా ఉన్నారు యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రాథోడ్ గురించి ఏం చెప్తారు యాజ్ సిస్టర్? ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. మా ఫ్యామిలీలో తను పుట్టడం మా అదృష్టం అనుకుంటున్నాము. అసలు చాలా గర్వంగా ఉంది ఇట్లా చేయడం. అంటే ఈ స్థాయిలో లేకుంటుంటే తను ఈయన ఇట్లా ఈ ఫీల్డ్ రాకుండా ఉంటే బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా తను అక్కడ వెళ్ళి అట్లా టాస్క్ చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఆడితేనే కదా ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవుతాడు కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే సరే. మొత్తానికి మరి అంత ఆపర్చునిటీ వచ్చింది, పాట తర్వాత జర్నీ బాగుంది అనిపిస్తుంది, మీ తమ్ముడి ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక అక్కగా ఏం చెప్తారు? ఆల్ ద బెస్ట్ చెప్తాం మా తమ్మునికి. బాగా ఆడాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తమ్మునికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అందరూ దయచేసి మా తమ్మునికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అందరూ ఏమనుకోకుండా సరే మాకు లేని అనుకోకుండా దయచేసి రాము రాథోడ్కి సపోర్ట్ చేయండి. తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మీరు ఏదో మాకెందుకులే అనుకోకుండా మా తమ్ముడు అని కాదు, మీ తమ్ముడు అనుకోండి, మా మనిషి అనుకోండి, రాముకు ఓటేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. తమ్మునికి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వదినమ్మ కూడా ఉంది, మాట్లాడేద్దాం అయితే. సో ఏంటండి మీ మరిది ఎలా ఉన్నాడు హౌస్లో? బాగానే ఉన్నాడా? టాస్క్లు బాగా ఆడుతున్నాడా? బాగానే ఆడుతున్నాడు. అంటే ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటాడు? ఇంట్లో ఉన్నట్టే అక్కడ హౌస్లో ఉన్నాడా? ఇంట్లో ఉంటే అందరితో ఫ్రెండ్షిప్గా బాగానే ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. మీకేం చెప్తుంటాడు? అంటే ఏమైనా షేర్ చేస్తుంటాడా? వాళ్ళ అన్నయ్యకి చెప్పలేని విషయాలు మీకు ఏమైనా చెప్తాడా? నాకేం అలా ఏం చెప్పాడు, చెప్తే అందరికి కూర్చోబెట్టుకుని చెప్తుంటాడు, మంచి విషయాలు చెప్తుంటాడు. మరి టాస్క్లు ఆడుతున్నా ఎట్లా అనిపించింది? నాకేం అంత అనిపిస్తలేదు, బాగానే ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడాలని అనిపిస్తుంది. ఇంకా బాగా ఆడాలనిపిస్తుంది. సరే మరి మరిదికి విషయాలు చెప్పండి. ఆల్ ద బెస్ట్. మా మరిది బాగానే ఆడాలి, ఇంకా మంచిగా ఆడాలని
కోరుకుంటున్నారా? ఓకే, డన్. థ్యాంక్ యూ జ్యోతి గారు. అంటే మనం ఎంత ముందుకెళ్ళినా కూడా పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా వస్తాయి. కొంతమంది ఏంటంటే చాలా డల్గా ఉన్నాడు, మంచోళ్ళ అనిపిస్తూ అట్లా నటిస్తున్నాడేమో అని అంటూ ఉన్నారు. లేదక్క, తను డల్గా నటించడం కాదు, తన వ్యక్తిత్వం అటువంటిది. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు, అట్లనే ఆడుతున్నాడు. అది నటించడం అనేది ఏం లేదు. వాళ్ళు అట్లా అనుకుంటుంటారు కానీ అదైతే కాదు. ఓకే, తనతో జర్నీ చేస్తే కానీ ఎవరికి తెలియదు. ఓకే, సో కమలమ్మ గారు, ఏంటి మరి మీ అబ్బాయి హౌస్లో ఎలా ఉన్నాడు? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఓకే, అట్లా చేయాలి కదా దాంట్లో పోయినప్పుడు. ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గేమ్ టాక్స్ తో చాలా మంది ఇష్టపడుతున్నారు మీ అబ్బాయిని. ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఓకే ఓకే ఓకే, సరే. ఫస్ట్ అయితే మీ ఇల్లు ఎంతో చూద్దాం. చూపిస్తారా నాకు కమలమ్మ గారు? చూపిస్తారా? ఓకే, సో ఇది ఏంటి, మీ సొంత ఇల్లేనా? ఇది సొంతం ఇల్లమ్మా. బాగుంది కదా, చాలా బాగా మంచిగా కట్టించారు. డిజైన్స్ అన్ని కట్టించాడు నా కొడుకు. మీ కొడుకే? ఓకే. ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 కొడుకులు 2 బిడ్డలు. 3 కొడుకులు 2 బిడ్డలు, 5 సంతానం. రాము రాథోడ్ ఎన్నో నెంబర్? చిన్నోడు, లాస్ట్ అందరికంటే. ఓకే, సరే. సో ఇప్పుడు ఇది హాల్ బాగుంది. ఎక్కడ ఇంకొక రూమ్ ఎక్కడ ఉంది? రాము రాథోడ్ అక్కడ ఒక రూమ్ ఉందా? సరే, ఫస్ట్ అది చూద్దాం పదండి. ఎస్, సో ఈ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కట్టిస్తున్నాడు. కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి. హాలు, కిచెన్ అయితే ఓకే, బట్ రూమ్స్ కూడా కొన్ని వర్క్ జరుగుతుంది. సో ఇదొక రూమ్ అనమాట. యాక్చువల్లీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది మొదలుపెట్టి. ఓకే, సో ఇదొక రూము. ఇక్కడ వచ్చేమో మనకి కిచెన్ ఉంది. కిచెన్ మాత్రం చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఊర్లో ఉన్నట్లేం లేదు, అన్నీ చాలా మనకి సిటీస్లో ఎలా ఉంటుంది అలా కట్టించాడు ఆ కిచెన్ వచ్చి. ఇంకొక రూమ్లో అది కూడా కట్టించి అంతా చేసినాం కానీ చదువుకోలేదు. ఓకే ఓకే, పర్లేదు. ఇదొక రూమ్ అయితే మొత్తానికి. ఓకే, సూపర్. సో ఆల్మోస్ట్ 5 పిల్లలు కమలమ్మ గారికి, అలాగే కిషన్ గారికి. ఫ్యామిలీ అందరూ చక్కగా ఇక్కడే ఉంటారంట. సో నిదానంగా ఇప్పుడిప్పుడే వర్క్ జరుగుతుంది. చిన్న హౌస్, బట్ డ్రీమ్ హౌస్ అనుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. అమ్మ, ఏం చెప్తావు మరి? నచ్చిందా ఇల్లు? నచ్చింది. నా కొడుకు మంచిగా చేయించినామని ఇంకా నాకు మస్తు బాగా ఇది ఉంది, ఖుషి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎంత మంది ఉన్నా కూడా కొంతమంది పిల్లలు పేరెంట్స్ ని చూడట్లేదు కదా, అలాంటిది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కలతో సహా, మామూలతో సహా, పిన్నితో సహా, మాతో సహా, అక్కలు, మా అన్నోళ్ళు, వదినేలు అందరు కావాలి. అన్నల పిల్లలు అందరు కావాలి, చుట్టాలలో కూడా కావాలి. నా కొడుకుకు వాళ్ళందరూ ఉంటే నేను ఉన్నట్లనే అంటాడు. అందరికి చూస్తున్నాడు, ఇప్పటికైతే అందరికి చూస్తున్నాడు. అమ్మ, పైసలు ముఖ్యం కాదు మనకు, మన ఫ్యామిలీ ముఖ్యం అంటాడు. మన ఫ్యామిలీ ముఖ్యం అమ్మ, నీవేం బాధపడకు, పైసలు ఇట్లా అట్లా అని మనకు మన ఫ్యామిలీ ముఖ్యం అంటాడు. ఓకే, మరి ఇప్పుడు మీరు రోజు సీరియల్స్ చూస్తారా టీవీలో? ఏం చూస్తారు సీరియల్స్? ఇంత పెద్ద టీవీ కొనిచ్చాడు మీ అబ్బాయి. కొనిచ్చాడమ్మా. సరే, మరి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బాగా నచ్చారు? మీ అబ్బాయి కాకుండా మీకు ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. నాకా? మీ అబ్బాయి కాకుండా ఎవరు బాగా నచ్చారు? నాకు ముద్ద బందరం ఉండదా పాప, ఓహో, ఆ పాప నచ్చింది. తనుజ నచ్చింది. ఇంకెవరంటే నాకు ఇంకా తతిమలు ఎవరు నచ్చలే. నాకు నచ్చలేదా? ఇంకెవరు నచ్చలేదు? బాధ పెడుతున్నాడు కానీ చెప్పాను. కొడుకు బాధపడుతున్నాడు, చెప్పదంట. ఓకే, సరే. మొత్తానికి మరి మీ అబ్బాయి మీకంటే బాగా ఇష్టం మరి, బట్ పాట ద్వారా అక్కడ దాకా వెళ్ళారు కదా, మరి పాట పరిచయం చేశారు కదా, పాట ద్వారా వలీ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ప్రొడ్యూసర్ వలీ గారు. రండి. యాక్చువల్లీ మాకు కూడా తెలియదు. సో మమ్మల్ని ఇక్కడ దాకా కొడుకు నాకు అప్పుడు. ఓకే, చాలా మంది ఏంటంటే డబ్బులు పెట్టి అన్ని చేస్తారు, కానీ వెనకాలైతే ఎవరు ఉండరు కదా. మరి ఈయన ఒక పాట డబ్బులు పెట్టి చేసినా మీ అబ్బాయికి అభిమానం ఉంటేనే దోస్తులు, పెండులు వాళ్ళు కలిసిమలిసి ఉంటేనే ఇంకొక నాడు పనికొస్తాం ఏదే గాని. ఇప్పుడు ఆయన అట్లా నాది నేనే అని చూసుకుంటలేడు. ఆయన నాకు తమ్ముడు అని కలిసిండు, మేమిద్దరం కలిసిపోయాము అని ఆయన మంచుతోన నా కొడుకుని దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏది లోటుపాటు జరిగానియాడు నా కొడుకుకు. నా కొడుకు ఆయన పెద్ద, నాకు నా పెద్ద కొడుకు నా గుండెలా. ఆయన నాకు 4 కొడుకులు అనుకో, ఇప్పుడు 2 బిడ్డలు, 6 మంది నాకు. నా కొడుకుకి ఏం జరిగానియాడు. ఏ రాత్రి రావాలంటే ఆ రాత్రి వస్తాడు నా కొడుకుతోనికి.
కొడుకంటే ప్రాణం, చిన్న కొడుకంటే మరీ ముఖ్యంగా చాలా ప్రాణం. ఇప్పుడు కండ్లబడతలేడు నన్ను, కండ్లబడుతున్నాడు కానీ మాట్లాడతలేడు నన్ను. ఒక్క రోజులో 4 సార్లు ఫోన్ చేస్తుంటే నేను, మీ అబ్బాయిగా నాన్న నీవెందుకు చేస్తావు అమ్మా మళ్ళీ మళ్ళీ అంటే కూడా నేను చేస్తానే ఉంటుంటే. సరే మీ పెద్ద కొడుకు అన్నారు, అట్లాగే ఇక్కడికి కూడా హౌస్ లోకి వెళ్ళినా కూడా నాకు రాము హౌస్ కి చూడాలనుంది తీసుకెళ్తారా అంటే వెంటనే ఆయన కారులోనే మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. తీసుకోబోతామా, వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తాం, పోయి చూద్దాం. మేము ఖచ్చితంగా లేట నిన్న అనుకున్నాను ఆడికి పోయి నిలబడతాను అనుకున్నా కానీ కిరణ్ తిట్టిండు నన్ను, ఆడికి ఓ రానియరమ్మా నీకు. ఏంటి ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారా? ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తారా? పోదామని నిన్న తయారైనా నేను. తయారయ్యారు మీరు? అది చూసినాక నేను పోతా అని తయారైనా. ఏది చూసారు, ఏది బాధపడ్డారు మీరు? అదే శీకులం నేను నిలబడ్డాడు కదా. నిలబడ్డా, గెలిచాడు కదా, బాగా ఆడాడు కదా మమ్మీ అని అంటున్నాడు కదా. అది చూసిన అన్నం సరిగా బట్టలు వింటున్నాను నా కొడుకు. ఎవరికేం పెట్టలేరు, నా కొడుకుకే అట్లా పెట్టిండ్రు అని బాధ అనిపిస్తుంది నాకు. ఏం లేదు కానీ అంటే మీ అబ్బాయికి ఆట ఆడడానికి ఒక అవకాశం వచ్చిందని అనుకోండి, బాధపడకండి. ఇప్పుడు బట్టలు ఉతికాడు, చాలా మందికి అతను హ్యూమన్ గా నచ్చాడు, ఒక వ్యక్తిగా నచ్చాడు. మీ అబ్బాయికి మీరంటే అంటే ఒక అమ్మగా మీరు ఇష్టపడుతున్నారు, వేరే వాళ్ళకి తెలియదు కదా, కానీ నచ్చాడు. టాస్క్ ఆడిన తర్వాత బాగా ఆడుతున్నాడు అంటున్నారు, అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. మీరు ఏడవకండి. మన రామ మంచి పేరుతో బయటకు వస్తాడు. రాని నాన్న ఖచ్చితంగా వస్తేనే మంచిది. ఏంటి ఇప్పుడు అది చూడంగానే ఏడిపోచ్చిందా మీకు? సరే అందంగా ఉన్నాడు కదా, ఎంత అందంగా అనిపిస్తున్నాడు మీ అబ్బాయి, అది చూడలేదా మీరు? అందగానే మీలకే ఉన్నాడు. అందరం అట్లే ఉన్నాం. అందరం అట్లాగే ఉన్నారా? సరే నా బిడ్డలు కూడా ఇంకా తెల్లగా ఉండారు. ఇంకా తెల్లగా ఉంటారా? మీ అబ్బాయి చాలా తెల్లగా ఉన్నాడు చూసారా? అందరు నా మన్మోళ్ళు అందరు చాలా తెల్లగా ఉన్నారు, అందరు తెల్లగానే ఉన్నారు. మీ రంగే వచ్చినట్టు. సరే కాదు, మీ వాడు ఏంటి నేను పెళ్లి చేసుకోను సోలో అంటున్నాడు ఏంటి? అక్కడ పోయి బిగ్ బాస్ పోయి మళ్ళీ చిన్నక నేను చేసుకుంటామా, నీవు ఇప్పుడేం నాకేమనకు, ఇంకా ఎదగాలి అంటాడు. ఎదగాలంట ఆయన. ఇంకా నేనేమో నేను నీ దినాలు చేసుకో బిడ్డ పెండ్లి అంటే, నేను ఎదగాలమ్మా, నీకేం నేను లోటుపాటు నీకేం రా గాని అని, నీకు మంచిగా చూసుకుంటా అని అంటున్నాడు. ఓకే, కానీ అందులో చెప్తున్నాడు కదా సోలో లైఫే బాగుంటది అని, అందుకే పెళ్లి చేసుకోవడేమో రాము అనుకుంటున్నాం మేము. నేను చేస్తా కదా. మీరు చేస్తారా? సరే ఏంటి, ఎలాంటి కోడలు కావాలి మరి మీకు? నాకు మంచి కోడలు, నన్ను నా మగన్ని చూసుకునేటోళ్ళు, నా కొడుకుని మంచిగా పెట్టుకునేటైనా దొరకాలి నాకు. నా కొడుకును నేను తిప్పలవాడో ఏం చేసో, నేను మంచిగా ఏందో చేసినానో చేయలేనో, దేవుని గుర్తు భూతాలి గుర్తు, నన్ను నా కొడుకు మా అమ్మ అని నన్ను మా నాయన అని పెట్టుకుంటే చాలు నాకు. నాకు ఆయనది ఏం వద్దు నాకు. నాకు పొట్టకు బట్ట చూసుకుంటే చాలు. ఓకే, అంటే మీరే చూస్తారా అమ్మాయిని, లేకపోతే రామురాతోడు చూసుకోవచ్చా? ఏమో ఆయన కూడా నచ్చాలి కదా, ఇప్పటి నా వాళ్ళు నచ్చితేనే చేసుకుంటున్నారు కదమ్మా. ఓకే, ఆయన నచ్చినా ఓకే మీకు, మంచి అమ్మాయి అయితే చాలు. చాలు అంతేనా? మీరు చూసే అమ్మాయి అనేం కాదు, మంచి అమ్మాయిని చేసుకుంటే చాలు. ఓకే సరే, ఇప్పుడు ఏంటి లోపల ఫుడ్ సరిగా ఏంటి మరి, ఏమైనా బాధపడుతున్నారా? ఆయనకు లోపలికి రానిస్తలేరు, చేయి కడుక్కొని కూడా ఆడుకుంటున్నాడు. వాళ్ళకు చేయి కడుక్కోనికి ఇంగ్లీ చేయి కడుక్కుంటున్నాడు. వాళ్ళకు పర్మిషన్ తీసుకుంటున్నాడు. వాళ్ళేమో లేదు లేదు నేను బయట ఉండాలి, నీ బయట ఉండాలి అంటున్నారు. ఇంకా అందరు వాళ్ళు కలిసి మలిచి ఆమ్లెట్ తింటుండరు, వాళ్ళు ఏమో దోశ తింటుండరు, అన్ని చేసుకొని షేపు సంత్ర పండ్లు దానిమ్మ పండ్లు అన్ని తింటున్నారు. వానికి ఒక్క ముక్క కూడా లేదు. అరటి పండ్లు ఇస్తున్నారు, థమ్సప్ పడకి తీయలేదు ఆయమ. ఎవరు? సంజన. ఆయనకు ఒక అరటి పండ్లు ఇస్తుంది, మా థమ్సప్ పడైతే ఇయ్యలేదు. అన్ని నోట్ చేసుకున్నారు. నాకు బాధ అనిపిస్తుంది, మస్తు బాధ అనిపిస్తుంది. చెప్పకూడదు, ఇంకేం చెప్తామని. బాగా తింటాడా ఫుడ్? ఏం తిన్నాడు, గింతే తింటాడు. ఆకలి ఎక్కువ, ఆకలి చేసుకోడు, తినడు. ఆయనకు అలవాటు పడ్డది కదా, అట్లా పాటల ఒక 4 గంటలకు 6 గంటలకు 5 గంటలకు తింటుండరు. నేను పోయినా కదా షూటింగ్ కు, చూసిన దబ్బున తేరు, ఎందుకంటే దాని మీదనే ఉంటారు వాళ్ళది. వాళ్ళు తిననికి ఇక్కడక్కడ కూర్చుంటే వాళ్ళు మర్చిపోతారు. ఇంకా వాళ్ళు దాని మీద అయిపోయినాక తిన్నాక వాళ్ళకు యథార్థం అనిపిస్తుంది. ఇంకా ఒక జరసేపు ఇట్లా ఏమైనా మాట్లాడి జర పక్కకు పోయినారంటే మర్చిపోతారు వాళ్ళు. అంతే. ఓకే సరే, మొత్తానికి మీ అబ్బాయిని రోజు టీవీలో చూసుకుంటున్నారు. త్వరగా బయటకు వచ్చారని కోరుకోకండి, ఎక్కువ రోజులు అక్కడ ఉండాలని.
అంత కూడా ఇది పెట్టకూడదు, అంత ఇది పెట్టకూడదా? ఖచ్చితం చేయకూడదు. ఖచ్చితం చేయకూడదు అంటే ఖచ్చితం అంటే వాళ్ళు విన్ అయి వాళ్ళు అక్కడ బయట ఇది అయి వచ్చిండ్రట బిగ్ బాస్ కు. వాళ్ళేమో అందరూ 6 మంది, వాళ్ళు 6 మంది ఇలా మీనేమో కావాలి వాళ్ళు పోలీసు వాళ్ళు, వీళ్ళేమో దొంగోళ్ళ లేక ఎంట్రీ లోపలికి వస్తే రావాలంటే రావాలి, లేకపోతే బయటకోవాలంటే బయటకోవాలి వాళ్ళు అంతే. అట్లా పెట్టిండ్రు. అంత ఖచ్చితం కూడా పెట్టకూడదు. ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ లో బాగున్నాయి చూడు, అగ్ని పరీక్ష అంటే వద్దు బిడ్డ అంటే నేను పోన్ అనుకుంటానే లాస్ట్ లో పోయింది చూడు. ఇక ఆయన ఇంట్రెస్ట్ లేకుండా ఆయన పోనీకి. ఏం కాదు, ఇప్పుడు మీ అబ్బాయి ఎప్పుడో నుంచి పాటలు పాడుతున్నాడు కదా, పాటలు రాస్తున్నాడు కదా, కానీ ఎవరికి తెలిసింది? ముందంతా తెలియలా. ఒక రాను బొంబాయికి రాను పాట వల్ల ఇంత మందికి తెలిసాడు కదా. ఈ షో చూడడం వల్ల ఎంతో మంది చూస్తారు. మీరేం బాధపడకండి, మంచిగా ఎంతో కొంత టైం ఫుడ్ ఉంటాయినమ్మా. కనుక్కున్న పొట్ట ఏదే గాని నూరు ఆరైనా తల్లి కడుపు ఊకోదు. చూసిన అందరు ఊకుంటారేమో కానీ తల్లి కడుపు ఊకోదు. వాడు బయట ఎక్కడన్నా పోతేనే నాకు బాగా అనిపిస్తుంది. నాకు ఎవరు, నా ఆడపిల్లలైనా నా కొడుకులైనా ఎవరైనా నేను కనుక్కున్నందుకు కొరకు వాళ్ళ మీద జాలి ఉంటుంది నాకు. ఏ కొడుకైనా నాకు 3 పాండవులు ఉండరు, 2 బిడ్డలు ఉండరు. 3 పాండవులు 2 బిడ్డలు ఉన్నారు. ఏం కాదు, మీరు ఏడవకండి. మీరు ఏదో కన్న తల్లి కాబట్టి బాధపడుతున్నారు, కానీ తను చాలా మంచిగా ఆడుతున్నాడు. ఎక్కడెక్కడ బాధపడుతున్నాడు తెలుసా? ఎన్నాడు మనకి ఒక దెబ్బ కొట్టలేను, ఒక చాగిలా సమోపియలేను ఇంతవరకు. ఏంటంటే మాకు ఏడనా ఏమైనా ఏం తినేనికి లేకుండా అప్పుడు మాకు ఇది ఈయన మేస్త్రి పని చేస్తుండే, నేను మాలిస్తుంటే ఇంకా నా పిల్లలకి ఈయన పెట్టిపోతే మా అమ్మ నాయన కష్టపడుతున్నారని అక్కడ రాము అమ్మ మీరు కష్టపడకూడదని అక్కడ నుంచి తోలుకొని వచ్చిండు. మస్తు చేసినాం మేము కూడా. చేస్తే మీరు బాధపడకూడదు, మీరు మంచిగా ఉండాలి. నేను ఇప్పుడు 10 మంది తెలుసు నాకు. మీకు ఇప్పుడు ఎప్పుడు ఏ లోటుపాటు కానియాను, మీకు మంచిగా పువ్వులో పెట్టి చూసుకుంటా. మీరు ఎక్కడ పోకుండ్రి, చిలక పనులు చేయకూడదు, ఎక్కడ పోకూడదు, మేము ఇంట్లోనే ఉండుండ్రి అని అంటాడు. సూపర్, మంచిగా అంటాడు. అంకుల్ ఏంటి మీ అబ్బాయి లోపల నచ్చాడా మీకు? కాదు అంకుల్, మీకోసమే కదా వెళ్ళాడు. కాదు ఇప్పుడు రాము రాథోడ్ పాట ద్వారా తెలిసినప్పుడు ఇంత ఇల్లు కట్టించాడు మీకు, మిమ్మల్ని బాగా చూసుకోవాలనే కదా అక్కడికి వెళ్ళింది. మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధ ఎక్కువ చూస్తుంటే, బాధ ఎక్కువ. కానీ చాలా మంది ప్రేమిస్తున్నారు కదా మీ అబ్బాయిని. బయటికి వెళ్తుంటే పిలుస్తున్నారా రాము రాథోడ్ వాళ్ళ ఫాదర్ అంటున్నారా? అప్పుడు సంతోషం అనిపించట్లేదా? సంతోషం అనిపిస్తుందా? మీతో ఉన్నప్పుడా? లోపట నాకుతాడు ఇక్కడ మేము చూస్తామని ఆయనకు తెలుసు. అప్పుడు సంతోషం. ఓహో, నవ్వుతున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఓకే, బాధపడుతున్నప్పుడు బాధ వస్తుందా? ఓకే, అప్పుడప్పుడు టాస్క్లప్పుడు మరి కష్టపడాలి కదా, అంతే కదా? చెప్పండి. మిగతా అప్పుడంతా బాగుంది ఉంటదేమో అని ఓసారి మేము అనుకుంటాం. అట్లా ఉందే వాట అని మాకు తెలియదు, చదువు రాదు. అవును, మాకేం అనుపట్టు మనుషులు, మాకేం తెలియదు అట్లా. సరే, ఇప్పుడు టాస్క్ బాగా ఆడాడు కదా, ఆ టాస్క్ మా అందరికి బాగా నచ్చాడు మీ అబ్బాయి. ఇప్పుడు పాటలు పాడడం వేరు, డాన్సులు వేయడం వేరు, అదంతా పక్కన పెట్టండి. ఒక మనిషిగా నచ్చాలి కదా జనాలకి. ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతుంటే మీరు నాకు నచ్చుతున్నారు, అమ్మ కూడా నచ్చుతుంది మాట్లాడుతుంటే. మరి మీ అబ్బాయి అక్కడ ఆడేదాన్ని బట్టే కదా బయట నచ్చుతాడు. ఎందుకు వెళ్ళాడు హౌస్ లో? మీకోసమే కదా. రాముడు చాలా మందికి నచ్చుతాడు. ఎవరికి ఏమి రాష్ట్రం మాటలు మాత్రం రాంగ్ లేకుంటది, ఏది లేకుంటది ఆయనతోన. ఆయనతో ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఆయనతో ఇట్లా చేయాలి అని ఆయనతో రాంగ్ మాటలు అంటే లేకుంటది. బాగున్నావమ్మా, ఏమమ్మా బాగున్నావా, ఇట్లా ఉన్నావా, అట్లున్నావా అని అడుగుతాడు. కానీ అంతే, మాట్లాడు. ఎంత షూటింగ్ జరుగుతుంటే కూడా ఎవరితో ఏం మాట్లాడారు. ఆయన డాన్స్ ఏందో, ఆయన పాట ఏందో, ఇంకా ఆయన పని ఏందో. ఓకే అంకుల్, ఇప్పుడు మీ అబ్బాయి హౌస్ లోకి వెళ్ళాడు కదా, సరే అంతా బాగా పేరు వచ్చింది. మేము ఎందుకు వచ్చాం? సుమన్ టీవీ ఎందుకు వచ్చింది మీ ఇంటికి? నా కొడుకు కొరకు వచ్చానమ్మా. మరి సంతోషంగా ఉందా? సంతోషం.
అంత దూరం నుంచి వచ్చారంటే మాకు సంతోషం ఓకే సంతోషమే. అంటే టీవీలో చూసేటందుకు మాకు జర్ర బాధ, టీవీలో చూసి మాకు బాధ వచ్చింది. అయ్యయ్యో అంటే మీరు వచ్చారు కదా, మా కొడుకు కొరకు వచ్చారు కదా, అందుకొరకు మాకు ఆయన కష్టం చూసి మాకు కూడా దుఃఖం వచ్చింది. ఓకే, అయితే మొత్తానికి స్ట్రాంగ్ గా ఉన్నారు. అంత సంతోషం. ఆల్ ది బెస్ట్ చెప్పండి మరి మీ అబ్బాయికి ఒకసారి. నా రావడు మంచిగా ఆడి లాస్ట్ వరకు కప్పు తీసుకొని రావాలి. నువ్వు గోపులపురం, మహబూబ్ నగర్ అంతా మొత్తం డాన్స్ చేసుకుంటా రావాలి నా కొడుకు. ఓకే, మహబూబ్ నగర్ మొత్తం డాన్స్ చేయాలా? ఏ డాన్స్ చేయాలి? ఈ పాటల మీద చేసుకుంటా రావాలి. మీ పాట సరే, మీ ఇద్దరు డాన్స్ వచ్చా? నాకు రాదమ్మా, మరి లంబడి పాట మీద వస్తుంది. కాదు, మీ అబ్బాయి పాట మీద డాన్స్ చేద్దాం ఇప్పుడు. చేస్తా. రెడీయా? పాట పెట్టండి, రాను రాను పాట పెట్టండి ఒకసారి చూద్దాం ఎలా చేస్తారా. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రా. మనందరం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్. మంచిగా గెలిచాలి. ఓకే, డన్.